హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో వెస్టర్న్ టాయిలెట్ వాటర్ బాక్స్ ఉంటుంది కదా, కంటిన్యూగా మనకు వాటర్ లీకేజ్ వస్తుందండి. అంటే బాక్స్ కాడ కాదండి, టాయిలెట్లో వాటర్ లీకేజ్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, నీళ్ళు మొత్తం ఖాళీ అయిపోతుంది. నైట్ ఫుల్ చేస్తే మీరు మార్నింగ్ అంతా ఖాళీ అయిపోతుంది. చూడండి, కంటిన్యూగా వాటర్ పోతుంది. ఈ విధంగా వాటర్ పోయేదానికి మనం షార్ట్ కట్ ద్వారా రిపేర్ చేద్దామండి. ఈజీగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. బాక్స్ మధ్యలో వైట్గా చూడండి, దాంట్లో వాషర్ ఉంటుంది. ఆ వాషర్ వల్ల మనకు ప్రాబ్లం వచ్చి దాంట్లో డస్ట్ ఉంటుంది, క్లీన్ చేయాలా. మనం ఫస్ట్ వాల్ ఆఫ్ చేసుకుని వాటర్ పోకుండా ఆ తర్వాత మనం ప్రెస్ చేస్తాం కదా, మాకు వెనక పక్క చిన్న నట్ ఉంటుంది, కటింగ్ బట్టి ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత లింక్ చిన్నది వస్తుంది, మనం ప్రెస్ చేసేది. అది వచ్చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి జాగ్రత్తగా. మళ్ళీ ఏం చేస్తారంటే పైన క్యాప్ ఉంటుంది, క్యాప్ కొన్నాళ్ళు ఉంటుంది, ప్రెస్సింగ్ ఇది కూడా తీసేయచ్చు. ఓకే, ఆ తర్వాత మనం వైట్ ఉంది బాక్స్, దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఓపెన్ చేయాలంటే దానికి లెఫ్ట్ సైడ్ డై ఉంటుంది, తిప్పాలా. కొన్ని డై సిస్టమ్ ఉంటాయి, కొన్ని నార్మల్గా లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇది డై సిస్టమ్లా ఉంది, ఇది తిప్పితే వచ్చేసింది. చూడండి, ఇక్కడ వాష్ ఉంటుంది వైట్గా. ఈ వాషర్లో మన డస్ట్ పట్టి ఉంటుంది, దాంట్లో శుద్ధ పట్టి ఉంటుంది. దీనివల్లే మనకు ప్రాబ్లము. ఓకే, దాన్ని క్లీన్ చేద్దాం. 5 నిమిషాలు మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద చూడండి కొంచెం గార కట్టి ఉంటుంది, ఎల్లోగా ఉంది కదా, అది గార కట్టింది. దానివల్ల మనకు వాటర్ లీకేజ్ వచ్చేది. ఈ ఎల్లో పోవాలా. దీన్ని పోవాలంటే మనం యాసిడ్ వాడాలా. ఇది నార్మల్ యాసిడ్ అండి, మీ లోకల్ షాప్లో దొరుకుతుంది. 50 నుంచి 60 రూపాయలు దొరుకుతుంది. ఏదైనా యాసిడ్ వాడండి, కొంచెం పవర్ ఉంటే బెటరు. ఓకే, ఈ విధంగా యాసిడ్ పోసిన వెంటనే ఆ శుద్ధం మొత్తం కరిగిపోద్ది. షార్ట్ కట్ ద్వారా రిపేర్ అంటే ఇదే, ఇట్లాగే అండి. బాక్స్ మొత్తం ఏం తీయకుండా మనం ఈ విధంగా డైరెక్ట్గా మనం క్లీన్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే వాషర్ని బయటికి తీసుకుందాం. కొంచెం లాగితే బయటకు వచ్చేస్తుంది ఈజీగా. ఈ వాషర్లో చూడండి శుద్ధం ఉంటుంది సైడ్లో మొత్తం. దీన్ని వాటర్ వాష్ చేసుకోండి, జస్ట్ వాటర్లో కొంచెం క్లీన్ చేసేస్తే సరిపోద్ది. ఓకే, ఆ తర్వాత వాషర్ ఉన్న చోట డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోండి. మళ్ళీ వాషర్ని సెట్ చేసేద్దాం. ఈ వాషర్ని మనం ఒకవేళ సరిగా పనిచేయలేదండి, తిప్పించి వేయండి, సరిపోద్ది. ఎట్లయినా వేయచ్చు, 2 పక్కల వాడచ్చు వాషర్ని మనం ఈ విధంగా. ఓకే, ఇప్పుడు యాసిడ్ మనం 2-3 సార్లు వేయాలి కంపల్సరీ. గ్యాప్ ఇచ్చి వేయండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఇట్లా గ్యాప్ ఇచ్చి వేయండి. ఆ తర్వాత డస్ట్ మొత్తం కరిగిపోద్ది. కరిగిపోయిన తర్వాత స్క్రూ డ్రైవర్తో మిగిలిపోతే కొంచెం తీసేయచ్చు ఈజీగా. మొత్తం క్లీన్ చేసేలా. శుద్ధం ఉంటేనే వాటర్ లీకేజ్ ప్రాబ్లం. శుద్ధం మొత్తం క్లీన్ చేస్తే వాటర్ లీకేజ్ రాదండి. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత వాటర్ వాష్ చేసుకుందాం. యాసిడ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం అడాప్టర్ ఎలా తీస్తామో ఆ విధంగా దాన్ని ఫిటప్ చేసేలా. అంటే రైట్ సైడ్కి డై ఉంటుంది, డై తిప్పేయండి సరిపోద్ది. కొంచెం లాక్కుంటే లాక్ సిస్టమ్ వేసేయండి, అంతే సరిపోయింది. సింపుల్ ట్రిక్ అండి, ఇది రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం యాసిడ్గా సెట్ చేసేద్దాం. ఎలా ఉంది అలాగా. ఫస్ట్ మనం హ్యాండిల్ వేసుకుందాం, వాటర్ ప్రెస్ చేసేది. ఆ తర్వాత దానికి చిన్న నట్ ఉంటుంది, నట్టు బిగించుకోండి. ప్రెస్ ట్యాంక్కి ఈ విధంగా ప్రెస్ చోట పైన క్యాప్ ఉంటే అది బిగించుకోండి. కొందాలు ఉండదు. ఓకే, ఇప్పుడు వాటర్ ఆన్ చేస్తాను, చెక్ చేసి చూపిస్తాను మీకు లీకేజ్ ఉందా లేదా మొత్తం డీటెయిల్గా. చూడండి, వాటర్ మనకు ఫుల్ ఫోర్స్గా వస్తుంది కదా. ఇప్పుడు మనకు కంటిన్యూగా వాటర్ లీకేజ్ రాదండి. ప్రెస్ చేస్తాను, ప్రెస్ చేస్తే వాటర్ అయితే బాగానే పోతాయి స్పీడ్గా. వాటర్ అయితే మనకు నిలిచిపోవాలా, ఇంకా కంటిన్యూగా వాటర్ ఫ్లోగా పోకూడదు. అలా పోకుండా ఉంటే రిపేర్ అయిపోయినట్టు. చూడండి, వాటర్ అయితే మనం నిలిచిపోయినాయి. ఎటువంటి మనకు షేకింగ్ వాటర్ వచ్చేటట్టు ఏం లేదు. ఈ విధంగా షార్ట్ కట్ ద్వారా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు 5-10 నిమిషాల్లోనే, ₹1 ఖర్చు లేకుండా. మీ ఇంట్లో యాసిడ్ ఉండాలంతే. ఈ వాటర్ కూడా చూడండి కారుతానే కదా, ఇది కూడా ఆఫ్ అయిపోయింది చూసారా. ఈ విధంగా మీరు షార్ట్ కట్ ద్వారా ఈజీగా రిపేర్ చేసుకోండి మీ వెస్టర్న్ టాయిలెట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.